సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు గురిచేస్తున్నారని, నేరగాళ్ల బారిన పడవద్దని చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు అన్నారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ వాడకం ప్రతి వ్యక్తికి నిత్యకృత్యంగా మారిందని, దీంతో సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారిందని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వస్తే 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సదస్సు తమకు ఎంతో ఉపయోగంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వచ్చేట్టున్నాయి అని చెప్పేసి మనం ఆశపడిపోతాము. ఆశపడి మన పక్కన అప్పు చేస్తాము. ఆ విధంగా మనము 1 లక్షల దాకా అప్పుడు నష్టపోయినాక అప్పుడు గుర్తొస్తుంది అని పొరపాటు చేయాలి. డ్రగ్స్ కి, గంజాయికి బాగా ఎడిట్ అయిపోతా ఉన్నారు. ఇంత చిన్న వయసులో కనుక ఇలాంటి బాధ్యత పడితే ఒక మెసేజ్ ఏదన్నా పెట్టేసి, ఏదన్నా లింక్ ఏదన్నా టెక్స్ట్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఏదన్నా ఫోటో ద్వారా కానీ అలా పెట్టేసేసి ఒక్క క్లిక్ ఇస్తే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతుందండి. అట్లాంటి వాటి గురించి ఒక అవగాహన అనేది మాకు మంచిగా ఇచ్చారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది, ప్రెజెంట్ అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేవి, వాటన్నిటి గురించి మాకు బ్రీఫ్గా మంచి అవగాహన సార్ ఇచ్చారండి. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించుకో మాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకు సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అట్లనే మేము ఈ రోజు నుంచి మేము ఎప్పుడైనా సరే సైబర్ నేరాల గురించి ఎవరికైనా చెప్పాలి అంటే మేము మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరన్నా బారిన పడితే 1930 కాల్ చేయమని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తాము. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరగాల గురించి చెప్పారు. అది మాకు చాలా ఉపయోగపడింది చెప్పడం వల్ల. దానివల్ల మేము చాలా నేర్చుకున్నాము. మా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పి మంచిగా ఉండేలా చూసుకుంటాము. దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఏమైనా వస్తే 1930కి కాల్ చేపిస్తాము.